హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చిన్న పని మీద మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. ఈ మధ్యకాలంలో నేను వెళ్ళే దారిలో అయితే ఇది డైరీ ఫామ్ ఏదో కానీ మంచిగా అయితే కొత్తగా అయితే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. సరే ఒక నిమిషం అయితే ఆటో ఆగి ఇదంతా నేచర్ అంతా బాగుంది కదా, వీడియో అయితే చిన్న క్లిక్ తీద్దామని అయితే చూస్తున్నాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ మంచి చూసారా ఇంకెంత ఉందో. సో ఫైనల్గా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ అత్త అయితే మంచిగా తులసమ్మ దగ్గర ముగ్గులు అయితే పెట్టుకున్నారు. వచ్చినప్పుడల్లా ఈ ముగ్గులు అయితే నేను మీకు చూపిస్తూనే ఉన్నాను. అక్కడ అత్త అయితే ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారనమాట. బట్టలు అయితే తీసి మడతేసుకోవడానికి చేయడానికి. ఇది పల్లెటూరు కాబట్టి నేనైతే వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు అవన్నీ తీసుకెళ్తానని చెప్పి దొడ్లో ఉన్న కాయలు, చెట్లు, ఆకులు, బొప్పకాయలు అన్నీ అయితే మొత్తం ప్యాకప్ అయితే చేసి పెట్టారు తీసుకెళ్ళమని చెప్పి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేసి తీసుకెళ్తానని నేనైతే వీడియోల గోల్లో పడిపోయాను. మొత్తం ఇల్లంతా తిరుగుతా, బయట తిరుగుతా. నేను వచ్చేప్పటికి ఆల్మోస్ట్ చాలా రోజులు అయింది కదా, అప్పటికిప్పటికి ఏం చేంజెస్ జరిగినాయా, ఏం కాసినాయా, ఏం పోయినాయా అని చూస్తూ అయితే తిరుగుతూ ఉన్నాను. ఇది ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. పొలాల్లో పనులే జరుగుతా, ట్రాక్టర్ అయితే తిరుగుతూ అటు ఇటు అయితే ఉంది. ఇక్కడే బొప్పాయి చెట్లు, జామ చెట్లు అన్నీ అయితే ఉన్నాయి. కాయలు అయితే మంచిగా ఉన్నాయి అయితే అనుకున్నాను. ఈ జామాకు చిగురైతే కొంచెం కోసుకుని తింటే పంటి నొప్పులు అయితే కొంచెం తగ్గుతాయని ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు జామ చిగురు కనిపించినప్పుడు తినేస్తూ ఉన్నాను కోసుకుని. అలానే కొంచెం ప్యాక్ కూడా చేసుకున్నాను. అట్లనే కొంచెం ఆకులు అయితే తీసుకుని గిల్లుకుంటూ నవ్వులుకుంటూ తింటూ ఉన్నాను అనమాట. అసలు చామంతి పూలు చూసారు కదా, చిట్టు చామంతి కానీ, కారబంతి పూలు కానీ, బంతి పూలు కానీ నేను చూపించడానికి ఇది లేదనమాట. అసలు బీభత్సంగా అయితే పూసిన చెట్లు అయితే చూస్తుంటే ఏదో ఒక ఎక్కడంటే మన నర్సరీ టైప్కి ఏమైనా వెళ్తే ఎట్లా ఉంటుందో నర్సరీలు అట్లయితే అని. నిమ్మకాయలు కూడా ఆల్రెడీ మనం ప్యాకప్ చేసినాక ఇంకా ఇన్ని కాయలు ఉన్నాయి చెట్ల నుండి అయితే. అట్లయితే తీసి బట్టలు అయితే తీసుకుని ఆరేసుకుని మడతేసుకుంటున్నారు. ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ 3 o'clock టైం కాబట్టి తీసుకుంటూ ఉన్నారనమాట. మన గీదెల దగ్గర అది పనులు చేసుకోవాలి పల్లెటూరు కాబట్టి. నేనైతే నా వీడియోలో నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మా బ్యాచ్ అయితే ఇంకా ఏ అరటికాయలకి ఏ గెలలు వచ్చినాయా ఏంటా అని చూసుకుంటూ వీడియోలు అయితే తీసుకుంటున్నారు. అరటి గెలను అయితే తీసుకుంటున్నారనమాట. చిన్న చిన్న పిందెలు వేస్తున్నాయి. ఇక్కడ మీ దూరంగా కనిపిస్తున్నాయి కదా, ఈ చీపురు చెట్లు అంట. ఈ చెట్లతోనే చీపుర్లు అయితే తయారు చేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు చూడలేదు వింతగా. మోసిన తల్లి నువ్వేమైనా అమెరికా నుంచి దిగొచ్చావా, అవి చూడకపోవటం ఏంటని నవ్వుతున్నారు వాళ్ళు. నిజంగా చూడలేదు, మరి ఏం చేయను. పల్లెటూరు కాబట్టి నేలకుండా ఎప్పుడు అలా కాగుతూనే ఉంటుంది పొయ్యి మీద ఉండి. ఇదైతే రామాఫలం అనమాట. సీతాఫలం కాకుండా రామాఫలం ఉంటుంది కదా, ఆ కాయలు కూడా చాలా మంచిగా కాసినాయి. ఇంకా తయారవలేదని కొయ్యలేదు. ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నా. ప్లీజ్ వాచ్.